భద్రాచలం కాంగ్రెస్ లో రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడ తెల్లం వెంకట్రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వర్గాల మధ్య వర్గపోరు జరుగుతుండగా తాజాగా పోదెం వీరయ్య అనుచరులు సోషల్ మీడియాలో రపా అంటూ పోస్టులు పెట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అనుచరుడి మాజీ ఎమ్మెల్యే గ్యాంగ్ దాడి చేసింది. ఈ ఘటనతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు తెల్లం వెంకట్రావు అనుచరుడిపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బాధితుడికి మద్దతుగా కుల సంఘాల ఎంట్రీతో వర్గపోరు మరింత రసవత్రంగా మారింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య పోలీసులు సైతం నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. మా భద్రాచలం పట్టణ నాయకులు మరి గండేపల్లి హనుమంతరావు గారి సారథ్యంలో మా జాతి పైన మా రాయల శ్రీను చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మీద భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆయన అనుచరులు ఒక సామాన్యుడి మీద అమానుషంగా కక్షాపూరితంగా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో కింద పడేసి కాళ్లతో తన్నుతూ కొట్టడాన్ని చాకలి ఎస్సీ సాధన సమితిగా తెలంగాణ రాష్ట్ర చాకలి సామాజిక వర్గంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడే మేము మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఏఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏఎస్పీ గారితో మా చాకలి సామాజిక వర్గం మీద, మా ఆత్మగౌరవం మీద, మా యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఇక్కడ మా నాయకుడిని రాయల శ్రీని కొట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇష్యూ అయింది. మీరు తక్షణమే పోదెం వీరయ్యను